ఒక పక్క అందరూ ఐపీఎల్తో బిజీగా ఉన్న సమయంలో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో వైట్ వాష్, ఆస్ట్రేలియాలతో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఓటమి భారత్ జట్టు మేనేజ్మెంట్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు తెచ్చాయి. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. భారత క్రికెట్ ప్రమాణాలను మాజీ కోచ్ ద్రవిడ్ 3 ఏళ్లుగా ఎక్కడికో తీసుకెళ్లగలిగితే గంభీర్ మొత్తం నాశనం చేశాడని మండిపడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పటికీ కమెంట్స్ వస్తూనే ఉంటాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో అలాగే ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో భారత్ తిరుగులేని విజయాలు సాధించినా సరే గంభీర్ మాత్రం హెడ్ కోచ్గా పనికిరాడంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా గంభీర్ చేసిన ఒక నిర్వాహకంపై అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. తనను తాను కాపాడుకోవడానికి బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్లను గంభీర్ పక్కన పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. అభిషేక్ నాయర్ బ్యాటింగ్ కోచ్గా జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించలేకపోయినా ఫీల్డింగ్లో మాత్రం టీ దిలీప్ అంచనాలకు మించి రాణించాడు. ద్రావిడ్ ప్రధాన కోచ్గా ఉన్న సమయంలో కూడా దిలీప్ ఫీల్డింగ్ కోచ్గా సేవలు అందించాడు. ఆ తర్వాత బీసీసీఐ అతనిపై నమ్మకంతో మళ్ళీ కోచ్గా కంటిన్యూ చేసింది. ఫీల్డింగ్ పరంగా భారత్పై పెద్దగా విమర్శలు వచ్చిన సందర్భాలు లేవు. టీ20 ప్రపంచ కప్లో భారత్ గెలవడానికి కూడా ఫీల్డింగ్ కారణం. దీంతో ఇప్పుడు కూడా తెలుగువాడు భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలను మరింత పెంచుతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు తనని తాను కాపాడుకోవడానికి గంభీర్ అభిషేక్ నాయర్, దిలీప్ సహా కొంతమందిపై వేటు వేయించాడని మండిపడుతున్నారు.